రైట్, ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రసాదరావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పటి వరకు కూడా మీకు అంటే కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా మేము మీ ఉద్యోగాలు మీకు వచ్చినట్టే మమ్మల్ని నమ్మండి అని చెప్పి హామీలు ఇచ్చిన ప్రభుత్వం కావచ్చు, ఇటు సజ్జనర్ గారు కావచ్చు, మీరు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? ఓకే, మీరు అడిగిన ప్రశ్నలో కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను తీర్చడానికి మేము ముందున్నాము అని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే దాంట్లో భాగంగా మేము ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులము. మమ్మల్ని మేము చిన్న చిన్న కారణాలతో రిమూవ్ అయినాం సార్, కాబట్టి మమ్మల్ని రీఇన్స్టేట్ చేయండి అని చెప్పేసి మేము గత సంవత్సరంన్నర నుంచి ప్రభుత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో వారు మా మీద దయతోని చరిత్రలో, ఆర్టీసీ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా మా కోసం ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఒక జీవోని కూడా తీసుకొచ్చారు. ఏప్రిల్ 28, 2025లో ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో తీసుకొస్తే ఆ జీవోలో ఏమున్నదంటే ఆర్టీసీ లోపల ఉన్నటువంటి కార్మికుల్ని 30 రోజుల్లో రీఇన్స్టేట్ చేయండి. ఆర్టీసీ పరిధి దాటినాక, అంటే ఆర్టీసీలో 3 లెవెల్స్ అప్పీలు ఉంటాయి. ఆ 3 లెవెల్స్ అప్పీల్ అంటే ఈడీ గారు కూడా రిజెక్ట్ చేసిన తర్వాత ఇటువంటి వాళ్ళని 60 రోజుల్లో రీఇన్స్టేట్ చేయాలని ఒక జీవోలో ఉంది. అయితే ఈ విషయాలన్నింటినీ కూడాను మరి అమలుకు నోచుకోవట్లేదు. ఇవాళకి 40 రోజులు అవుతుంది ఆ జీవో వచ్చి, కానీ అది అమలుకు నోచుకోలేదు. దానికి 30 రోజుల్లో రీఇన్స్టేట్ చేయమని చెప్పినటువంటి ఆ జీవో చెప్తా ఉంటే దాన్ని ఎండీ గారు దాన్ని అమలు చేయట్లేదు. దానికోసమే 30 రోజుల్లో రీఇన్స్టేట్ చేయవలసినటువంటి వారినే రీఇన్స్టేట్ చేయలేదు. మరి మమ్మల్ని అంటే ఈడీ గారు రిజెక్ట్ చేసిన తర్వాత మమ్మల్ని 60 రోజుల్లో రీఇన్స్టేట్ చేయమని చెప్పేసి జీవోలో ఉంది. మరి మమ్మల్ని ఎలా ఈయన రీఇన్స్టేట్ చేస్తారు అనేది మేము మీ మీడియా సమక్షంలో ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు మీరు బస్ భవన్కి వెళ్ళి ఎవరిని కలవడానికి వెళ్ళారో అక్కడ వినతి పత్రమేనా, లేకుంటే ధర్నా ప్లాన్ చేశారు? అక్కడ ధర్నా ఏమి కాదు, మేము బస్సు భవన్కి వెళ్ళింది ఈరోజు కారణం ఇదే. ప్రభుత్వం మమ్మల్ని రీఇన్స్టేట్ చేయమని ఇచ్చినటువంటి జీవోని అమలు చేయండి సార్ ఎండీ గారు అని మేము ఒక వినతి పత్రాన్ని రాసి దాని మీద మేము అందరం సంతకాలు పెట్టి ఈ రోజున ఎండీ గారికి సమర్పించడం జరిగింది. ఎండీ గారు అయితే మాకు గెలవలేదు, మరి ఉన్నారా లేదా అనే సమాచారం మాకు తెలియదు. కానీ ఈడీ గారు, మునిశేఖర్ గారు మాతో మాట్లాడారు. ఆయనకి మేము వినతి పత్రం ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఒక వారం రోజుల్లో దీనిని మేము పరిశీలించి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీతో మేము బయటికి రావడం జరిగింది. బ్రదర్, ఏం పేరు? మీ పేరు ఏం పేరు? నా పేరు మల్లికార్జున్, కండక్టర్. ఇదేంటంటే నేను మొత్తం 8 సంవత్సరాలు అవుతుంది. నేను మొత్తం రిమూవల్ అయిపోయి, సస్పెండ్ అయిపోయి కూడా వాస్తవానికి ఈరోజు నాకు ఉద్యోగం లేక, ఆర్థిక పరిస్థితులు నిలబడలేక చాలా అవస్థలకు గురవుతున్నాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేక హామీలు ఇచ్చింది కదా. ఖచ్చితంగా ఇప్పుడు గతంలో తప్పులు జరిగినా ఆర్టీసీ విషయంలో, ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చింది, మీకు ఒక భరోసాని ఇచ్చింది. ఎందుకు 18 నెలల నుంచి ఇంకా మీ సమస్యలు అట్లనే ఉన్నాయి? ఒక జీవో అనేది దాని ద్వారా వచ్చింది, పాస్ అయింది కూడా. ఒక ఉద్యోగం రావాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఆ ఉద్యోగం మాకు కావాలని కల్పించాలనుకుంటున్నాం మేము. మా ఉద్యోగాల్లో మాకు ఇస్తే ఆ సజ్జనర్ సార్కి మేము దయచేసి దండం పెట్టుకుంటాం మేము. ఎందుకంటే ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బంది పడిపోయి చాలా సఫర్ అవుతున్నాం మేము. అంటే మీరు సజ్జనర్ని కలిసే ప్రయత్నం చేశారు ఎప్పుడైనా? చేసాము, కానీ కలవలేదు. సార్ అయితే కలవలేదు. మీకు టైం ఇస్తలేడు? ఫస్ట్ సార్ అయితే కలవలేదు మాకైతే. ఇంకా ఏంటంటే ఒకసారి కలిసినప్పుడు అంటే మా లీడర్ గారు రాజేంద్ర గారు కానీ, మా గంగాధర్ కానీ, ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ వెళ్ళారు, కార్మికులు రిమూవల్ సస్పెండ్ వెళ్ళినప్పుడు సరే చూద్దాం, మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. మళ్ళీ తర్వాత జీవో వచ్చింది. జీవో ప్రకారం ఇమ్మని చెప్పాము. అది ఈ జీవో ప్రకారం 30 రోజులు అయిపోయింది. ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఇవ్వలే అని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము అంతే. ఇప్పుడు వినతి పత్రం కోసం వచ్చాం. పోలీసులు పెద్ద ఎత్తున అంటే ఏమన్నా ధర్నా ప్లాన్ చేసారా మీరు? పెద్ద ఎత్తున పోలీసులు వస్తారా, మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తారు? ప్లానింగ్ అనేది ఏం లేదు సార్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో, అంటే మా కూడా మేము చెప్పుకోనికి వచ్చాము. అది మా కూడా చెప్పడానికి మా హక్కు. అది
మా ప్రాథమిక హక్కు. ఒక సజ్జన సార్కి ఒక మా ఉద్యోగం గురించి ఆ వినతి పత్రం ఇవ్వడానికి మా ఉద్యోగం మాకు కావాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అట్లా అంతే. ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు? సార్ ఒకటి రేవంత్ రెడ్డి సార్ గారికి మా నమస్కారం సార్. ఏంటంటే మా ఉద్యోగం మాకు ఇప్పించండి. ఏదున్నా కూడా చాలామంది ఈరోజు ఉద్యోగం లేక ఆర్థిక పరిస్థితి లేక చనిపోవడం జరుగుతుంది. ఒక విషయంలో మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. చిన్న పెద్ద ఎవరు ఒకటి ఏంటంటే చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఈరోజు చాలామంది కండక్టర్లు డ్రైవర్లు ఈరోజు చాలా సఫర్ అయిపోయారు సార్. ఒకటి మీరు కనికరించి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి.